డియర్ పేరెంట్స్, ఒక చిన్న భయం పిల్లల మనసులో ఎంత పెద్ద గోడలాగా మారుతుందో ఎప్పుడైనా గమనించారా? పిల్లలు భయపడుతూ ఉంటారు, కానీ ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకు తెలియదు. సో ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రియా అనే ఒక 13 ఇయర్స్ పాప తనకి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా షై అండ్ భయం అన్నమాట. తను ఎవ్రీడే భయపడుతూనే ఉండేది. ఒకరోజు వాళ్ళ మదర్ తనకి చెప్పింది, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడాలి, నువ్వు అలా మాట్లాడినప్పుడే నీలో ఉన్న భయం అనేది తగ్గుతుంది అని వాళ్ళ మదర్ తనని ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి రియా ప్రతిరోజు కూడా మిర్రర్ ముందు నిల్చొని తను మాట్లాడటం స్టార్ట్ చేసింది. మెల్లిమెల్లిగా తను మాట్లాడే విధానం చూసి నవ్వు కూడా వచ్చింది. కానీ ఒక ఫైనల్ డే వచ్చింది, అదే ప్రోగ్రామ్ డే. ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు రియాకి గుండెలో దడదడా కొట్టుకుంటుంది, చేతులు వణికిపోతూ ఉన్నాయి. కానీ రియా ఒక గట్టిగా శ్వాస తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడింది. అప్పుడు రియాకి అర్థమైంది, భయాన్ని ఎదుర్కోవచ్చు భయపడకుండా అని అర్థమైంది. ఓన్లీ కరేజ్ ద్వారా మాత్రమే అని తను తెలుసుకుంది. ఫైనల్గా రియాకి గిఫ్ట్ రాలేదు, కానీ తనకు అర్థమైన విషయం ఏంటంటే తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అని తెలుసుకుంది. డియర్ పేరెంట్స్, రియాలో ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఏం టెక్నిక్స్ ఫాలో అయిందంటారు? ఎస్, కొన్ని టెక్నిక్స్ వల్ల రియాలో అంత చేంజ్ వచ్చింది. ఏంటి ఆ టెక్నిక్స్ అంటారా? నెంబర్ 1, మిర్రర్ టాక్. ప్రతిరోజు మిర్రర్ ముందు నిల్చొని ప్రాక్టీస్ చేసింది. నెంబర్ 2, పాజిటివ్ వేలో ప్రాక్టీస్ చేసింది. ఎవ్రీడే తను ఖచ్చితంగా నేను మాట్లాడాలి అనే ఒక సెల్ఫ్ మోటివేట్ చేసుకుంది తనకు తాను. నెంబర్ 3, వాళ్ళ మదర్ తనని ఎంకరేజ్ చేశారు, నువ్వు ఫలితం మీద కంటే కూడా ప్రయత్నం మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పేసి. సో ఈ 4 టెక్నిక్స్ ఏ పిల్లలైతే యూజ్ చేస్తారో ఎంతటి షై వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఆ షైనెస్ తగ్గిపోయి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. డియర్ పేరెంట్స్, మీ ఇంట్లో మీ పిల్లలు ఎటువంటి భయంతో బాధపడుతూ ఉన్నారు? మీరు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు? కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్.